తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్సీపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిటీ తన నివేదికను ఈ నెలాఖరులోగా సమర్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో 2020లో అమలైన పీఆర్సీ కింద ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ లభించింది. అయితే ఈసారి కమిటీ సిఫార్సులు ఎంత ఉంటాయన్న దానిపై ఉద్యోగ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రాథమికంగా 20% వరకు ఫిట్మెంట్ ప్రతిపాదనలు ఉండవచ్చని చర్చ జరుగుతుంది. తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే. ప్రస్తుతం కనీస బేసిక్ పే 19,000గా ఉండగా 20% ఫిట్మెంట్ అమలైతే కనీస వేతనం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. అలాగే డీఏ కలిపి మొత్తం వేతనంలో మంచి పెరుగుదల కనిపించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కొత్త పీఆర్సీ అమల్లో దాదాపు 35 నెలలు ఆలస్యం జరిగిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. 2023 జూలై నుంచి అమలుకి రావాల్సిన వేతన సవరణ ఇప్పటికీ పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులకు భారీ మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని చెప్తున్నారు. పీఆర్సీ నివేదిక వచ్చిన వెంటనే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి ఫిట్మెంట్ శాతం మరియు బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించే తుది నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.